నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విషయాలు కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఏం చెప్పారు, ఏమి ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ కూడా ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం. అలాగే నా ఛానల్ను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా ఆదరించండి. మీ కుటుంబ సభ్యులుగా నా ఛానల్ను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేయండి. నేనేమన్నా తప్పులు కానీ ఉంటే మన్నించండి, పొరపాట్లు ఉంటే క్షమించండి. అలాగే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. కాబట్టి నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఛానల్ ఇది. నాకు అందరి లెక్క పబ్లిసిటీ ఇచ్చుకోవడం చేతరాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. కాబట్టి నా ఛానల్ను కూడా అందరి ఛానల్ లెక్క ఆదరించండి. నా యూట్యూబ్ ఛానల్ను కూడా మీ సొంత కుటుంబ సభ్యుల ఛానల్ లెక్క చూసి రమణ పొలిటికల్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు కాబట్టి దయవుంచి నా ఛానల్ను కూడా ఆదరించండి. ఇప్పుడు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ. దీంట్లో ఆర్కే గారు ఏమేమి చెప్పారు ఏమనేది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఇంకోసారి కూడా చెప్తున్నా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడీ వల్ల విపత్యం ఎలువెలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రస్తుతం ప్రధాని మోడీ కన్ను పడింది. బీఆర్ఎస్కి చెందిన హరీష్ రావును తమ వైపుకు లాక్కోవాలని ప్రయత్నిస్తూనే రేవంత్పై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలమైన నాయకుల కోసం మోడీ అన్వేషణ కొనసాగింది. ఈ క్రమంలో హరీష్ కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే రేవంత్ని తనతో చేతులు కలపవలసిందిగా బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్లు పైకి అనిపించిన ప్రధాని ఆత్మర్యం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల విపత్యం ఎలువెలా ఉంటుందంట. హరీష్ రావు గారిని ఒక పక్క బీజేపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తూనే రేవంత్ రెడ్డి గారిని కూడా బీజేపీ వైపు తిప్పుకోవడానికి మోడీ గారు ప్రయత్నిస్తున్నారని ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. ఇండియా కూటమి నాయకులు నిన్నటి గురించి ఆలోచిస్తుండగా మోడీ, అమిత్ షాలు రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన పార్టీలను అంతటితో వదిలేయకుండా ఆయా పార్టీలు తిరిగి కోలుకోకుండా చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితి ఇందుకు నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీఎంసీ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు వచ్చిందంటే దాని వెనుక మోడీ, అమిత్ షాలు హస్తం లేదని ఎలా భావించగలం? మోడీ, అమిత్ షాలను ధిక్కరించే నాయకులకు, పార్టీలకు మనుగడ ఉండదన్న భావన వ్యాప్తి చెందుతుంది. ఇది వాంఛనీయమా కాదా అన్నది పక్కన పెడితే అది వాస్తవం. మోడీ, అమిత్ షాల మంత్రాంగం వల్ల ప్రాంతీయ పార్టీలను చీల్చుకొని బయటకు వస్తున్న నేతలు బలపడుతుండగా ఒరిజినల్ పార్టీ నేతలు బలహీనపడుతున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ దూరం కావడంతో ఇండియా కూటమి బలహీనపడింది. మమతా బెనర్జీ పరిస్థితి ఆగమ్మ గోచరంగా మారింది. అయితే ఉన్నట్లుగా ఇండియా కూటమి ఉలిక్కిపడి తాజాగా సమావేశమై కూటమి బలోపేతంపై చర్యలు జరిపింది. అట్లే ఇంకా చూసుకుంటా పోతే మోడీ గారు కావచ్చు, ఇది కావచ్చు, రాను బలపడుతున్నారు. ప్రతిపక్షాలను బలనీయకుండా మన నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారనేది కూడా తెలుస్తుందండి. ఇంకా చూసుకుంటా పోతే ప్రస్తుతం ఈ విపత్యం వెలువెలా అంటున్నట్టు కూడా ఉంది. ఏమనంటే రాజకీయాల్లో విలువలు పతనమైనాయి. ఎందుకంటే ఎన్డీఏ నాయకుడిగా ప్రధాని మోడీ బాహుబలిగా ఎదగగా ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థ నాయకత్వం కొరబడింది. మోడీని ఢీకొట్టలేక డీలా పడింది. ప్రధాని మోడీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతుంది. ప్రధాని మోడీ దేశ ప్రజలు, ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకొని ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ఉండగా ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతో అడుగులేస్తున్నారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది చందంగా మారింది.
ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలమైన నేతల కోసం మోడీ అన్వేషణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే హరీష్ రావు కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి తనతో చేతులు కలపాలని బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్లు పైకి ఆపించిన ప్రధాని అంతరాయం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. నిన్నటి వరకు కేంద్రంలో బీజేపీని గద్దె దించుతామని గర్జించిన దీదీ మమతా బెనర్జీ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉండిన ఆమె పార్టీలు విభేదించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం కూడా గమనార్థం. ఎందుకంటే ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్తున్న వార్తలండి. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నానాటికి బలపడుతుండగా ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోలేకపోతున్నది. ప్రధాని మోడీ ఎత్తుగడలతో పాటు ఇందుకు అనేక కారణాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మోడీ వల్ల ఈ పక్షం ఇలవిలా అంటుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో ఇంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిగువ కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రమే ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు దిగువ కోర్టులే సుప్రీంకోర్టు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీరుతో పాటు దాని తీర్పులను కూడా హైకోర్టులు తప్పులు పట్టడానికి ఇటీవల చూస్తున్నాం. ఎన్నికల పిటిషన్లు సత్వరమే పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు విస్మరిస్తే ఎలా అని మద్రాసు హైకోర్టు ఇప్పటికే ప్రశ్నించింది. ఛార్జిషీట్ తర్వాత రిమాండ్ తప్పుంటే ఎలా? ఆ దశలో ఇలాంటి వాటిని అనుమతించే సుప్రీంకోర్టు తీర్పు అసందతమని అలహాబాద్ హైకోర్టు కూడా అభిప్రాయపడింది. రాష్ట్రంలో బలమైన నాయకత్వాలను పక్కన పెట్టడం వల్ల కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక విధంగా, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మరో విధంగా ద్విముఖ ఆయన విజయాలు అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతుండగా కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాల నేతలతో వివిధ కారణాలతో బలహీన పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు లిక్కర్ కుంభకోణంలో చిక్కుకోవడం వల్ల ప్రజల్లో పలసరయ్యారు. చివరికి ఆయన అధికారం కోల్పోయారు. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంతకాలం అహంకారంగానే వ్యవహరించున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఫలితంగానే ఆ పార్టీలు ఇప్పుడు తిరుగుబాట్లు చేస్తున్నారు. అధికారం కోల్పోగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం సమర్థనీయమా అంటే ఏం చెప్పగలం? వర్తమాన రాజకీయాల్లో అన్ని పార్టీలకు ఈ బెడద తప్పలేదు. ప్రాంతీయ పార్టీల్లో అధినేతల పోకడలే ఆ పార్టీల భవిష్యత్తు నిర్ణయిస్తాయి. అధినేతలు అహంకారపూరితంగా వివరించిన అవినీతి ఊబులు కూరకపోయిన ఆ పార్టీలు చావు దెబ్బ తింటాయి అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే రాజకీయాల్లో ఈ శతాబ్దం నాంది అని మోడీ సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. ఎన్డీఏ నాయకుడిగా ప్రధాని మోడీ బాహుబలిగా ఎదగగా ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థవంత నాయకత్వం కొరబడి మోడీని ఢీకొనలేక డేలా పడిపోయింది. ప్రధాని మోడీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ఎలా అనే భారతీయ జనతా పార్టీలో సహా అనేక ప్రతిపక్షాలు తలపట్టుకోగా ఇప్పుడు మోడీ శక్తియుక్తుల ముందు కాంగ్రెస్తో సహా ఇతర విపక్షాలు నిస్సాయంగా మిగిలిపోయినాయి. అది దేశంలో ప్రధానమంత్రి మోడీ యొక్క బలం. ఆయన ముందు చూపుతో ఎలవెలా పోతున్నాడు. ఎందుకంటే ఈ మోడీ అమిత్ షాలు ఎవరైనా సరే ఒక రాష్ట్రం మీద కన్నేశారంటే ఆ రాష్ట్రం కూడా చేదెక్కించుకునే స్థితిలో ఉంటుంది. ప్రధాని మోడీ దేశ ప్రజలు ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకొని ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ఉండగా ఇండియా కూటమి నేతల మటుకు ఏమీ లేకుండా పోతుందండి. అలాగే తొలి ప్రధాని నెహ్రూ కంటే ప్రస్తుత ప్రధాని మోడీ గొప్పవారా అంటే ఎవరి అభిప్రాయాలు వారివి ఉంటాయి. వర్తమాన రాజకీయాల్లో మోడీ మహాబలుడని మాత్రం చెప్పవచ్చు. ఒక నాయకుడు 3 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బలహీనపడడం, ప్రతిపక్షాల బలం పుంజుకోవడం సహజం. అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదు. అంటే
మోడీ వల్ల కాంగ్రెస్ విపక్షం ఇలవెలా కొట్టుకుంటుంది. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ ఇలాంటి వాళ్ళు కూడా మోడీని ధిక్కరించి ఎలా ఓటమి చెందారో అది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందర విపక్షం ఇలవెలా ఉంటుంది. మోడీని ఢీకొట్టే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు లేరు. కాబట్టి మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరూ కలయిక ఏ రాష్ట్రం మీదైనా సరే కన్ను పడితే ఆ రాష్ట్రాన్ని చేజిక్కునేంత వరకు వదలరు. అట్లాగే నెక్స్ట్ తెలంగాణ స్టేట్ మీద కూడా బీజేపీ కన్నుబడింది అనేది మనకు తెలుస్తుంది. అందుకే హరీష్ రావు గారిని ఒక పక్క ట్రై చేసుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంకో పక్క ట్రై చేస్తున్నట్టు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.